మనము తలుపు వేసుకునే వారంగా ఉండాలి. మనము తలుపు బంద్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. మనం ఒక్క తలుపు మనం బంద్ చేసుకోగలిగితే దేవుడు మన కోసము అనేక తలుపులను తెరుస్తాడు. మనం ఒక్క తలుపు మనం బంద్ చేసుకోగలిగితే, ఒక తలుపు మనం మూసుకోగలిగితే, ఒక తలుపు మనము క్లోజ్ చేయగలిగితే దేవుడు మన కోసం అనేక డోర్స్ను దేవుడు ఓపెన్ చేస్తాడు. చూడండి, ఇక్కడ విధవరాళ్ళు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నందుకు అనేక తలుపులు ఆమె జీవితంలో దేవుడు తెరిచాడు. అనేక తలుపులు ఆమె కుటుంబాల్లో దేవుడు తెరిచాడు. అనేక డోర్స్ దేవుడు వాళ్ళ ఫ్యామిలీలో ఓపెన్ చేశాడు. ఈరోజు మనము కూడా ప్రార్థన అనే గదిలోనికి వెళ్ళి మనం కూడా డోర్ వేసుకోగలిగితే దేవుడు అనేక డోర్స్ మన కోసము ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అనేక డోర్స్ మన జీవితంలో ఓపెన్ చేయబోతున్నాడు. దేవుడు అనేక డోర్స్ మన కుటుంబాల్లో ఓపెన్ చేయబోతున్నాడు. దేవుడు అనేక ద్వారాలు మన జీవితంలో ఓపెన్ చేయబోతున్నాడు. నువ్వు ఒక్క డోరు బంద్ చేసుకోవడం నేర్చుకుంటే, నువ్వు ఒక్క డోరు ముయ్యటం నేర్చుకుంటే దేవుడు నీ కోసము అనేక డోర్స్ దేవుడు తెరవబోతున్నాడు. అనేక డోర్స్ దేవుని కోసం తెరవబోతున్నాడు. ఉద్యోగం అనే డోరు తెరవబోతున్నాడు. కుటుంబం అనే డోరు తెరవబోతున్నాడు. డబ్బులు అనే డోర్ను తెరవబోతున్నాడు. అప్పులు తీరిపోవడం అనే డోర్ను తెరవబోతున్నాడు. ఆర్థిక ఆశీర్వాదం డోర్ను తెరవబోతున్నాడు. ఇక లోక కుటుంబ పరమైన ఆశీర్వాదం కోసం దేవుడు డోర్ను తెరవబోతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు లోపలికి వెళ్ళి ఒక డోరు వేసుకున్నప్పుడు, నువ్వు లోపలికి వెళ్ళి ఒక తలుపు వేసుకున్నప్పుడు దేవుడు నీ కోసము అనేక తలుపులను దేవుడు తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.